ఈశ్వరమ్మ భర్త గారు శంకర బిల్డర్స్ దగ్గర చాలా కాలం వర్క్ చేశారు. వర్క్ చేసే సమయంలో పైనుంచి కింద పడి చనిపోయారు. వాళ్ళు అసలు కేర్ చేయలేదు. అది పర్లేదు, కానీ ఈయన అక్కడ పని చేశారని కూడా చెప్పట్లా. బిల్డర్ లీగల్ గా రిజిస్టర్ చేశారా? అది అది పర్లేదు, నేను చూసుకుంటాను. ఈ కేసు కోసం అయితే ఈ అమ్మ దగ్గర డబ్బు లేదు. ఊరికే ప్రార్థిస్తే లాభం ఏముంది? కేసు గెలవాలంటే డబ్బులు ఇవ్వాలి కదా. అప్పుడే మీ గురించి విన్నాము. అమ్మ, మీరు భయపడొద్దు. ఖచ్చితంగా ఈ కేసు మనం గెలుస్తాం, సరేనా? సరే, నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి. హలో ఫాదర్, నేనే ఐశ్వర్య. చెప్పమ్మా ఐశ్వర్య. ఏదైనా స్టోరీ ఉందా ఇంట్రెస్టింగ్ గా? ఏమ్మా, పోయినసారి బిషప్ గారి స్టోరీ చెప్పాను, దాన్ని ఒక్కసారి ప్రింట్ చేసి మూల పాడిసావు. ఈసారి అలా జరగదు. జరగదు కదా? ఖచ్చితంగా. అయితే క్వారీ గురించి కథ చెప్తాను, సాయంకాలం కాల్ చేయి. అలాగే. కడపలో చట్టంకి వ్యతిరేకంగా రాళ్ల దొంగతనం జరుగుతోంది. దీనివల్ల చుట్టూ ఉన్న మనుషులకి ప్రకృతికి ప్రమాదం జరుగుతోంది. అందువల్ల ఈ వివో అయిన తర్వాత అక్క బైట్స్ వేసి పోలీసులు అనుమానిస్తున్నారు. హలో హలో, నేను ఐశ్వర్య, హైదరాబాద్ నుంచి. నేను మీకు మినిస్టర్ బైట్ ని పంపుతున్నాను, అది కూడా ఇన్సర్ట్ చేసేయండి. నేను ట్రైనీ. సీనియర్స్ ఎవరైనా ఉన్నారా పక్కన? ఐశ్వర్య మాట్లాడుతున్నారు. ఏంటో చెప్పు. జార్జ్ అన్న, ఆ కల్క్వరీ స్టోరీ రెడీ అయింది. మినిస్టర్ బైట్ ని నేను మీకు పంపుతున్నాను, దాన్ని డెస్క్ లో ఇన్సర్ట్ చేసేయండి. సరే. ఆటోవాడు కాదురా, ఆటగాడు. సారీ సార్, సారీ. చట్టానికి వ్యతిరేకంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తప్పు చేసేవారు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా సరే, చట్టం ముందు వాళ్ళు తప్పక దండించబడతారు. ఈ రోజు దీంతో నన్ను ఒక దారికి తీసుకొస్తారేమో. ఈ రోజు నేను నిద్రపోయినట్టే. అయితే బాబు గారు గొడవ చేస్తానంటారా? తప్పకుండా. మా పార్టీ ఒకటిగా ఉండి రెండుగా విడిపోయిందే కదా. వెళ్లే ముందు టీ తాగి వెళ్ళండి. ఈరోజు 4 గంటల లోపు నేను తెనాల్లో ఉండి తీరాలి. నమస్కారం, న్యూస్ ట్రాక్ కి స్వాగతం. రాష్ట్రం క్వారీ మాఫియాలో కూరుకుపోయింది. నేను ఉంటాను. సరే నానా, ఈరోజు డిబేట్ లో ఫాదర్ కూడా ఉన్నారు. మీరు ఒక క్వారీ ఓనర్ మాత్రమే కాదు, ప్రజల ప్రతినిధి అన్న విషయాన్ని మర్చిపోకండి. ఎవరు మర్చిపోయారు? విదేశాల నుంచి ఫండ్ వస్తోంది. ఆ ఫండ్ తీసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నవాడే ఈ ఫాదర్. ఉత్తముళ్లాగా మాట్లాడుతున్నాడు. మిస్టర్ బాబు, మీరు ఛానల్ ఫాదర్ అన్నిటికీ ఒప్పుకున్నాడా? ఆ విషయం ఆయన చూసుకుంటారు. అయ్యో, కరెంట్ పోయిందమ్మా. చట్నీ శనికాయలతోనే రుబ్బాలే. ఈ ఫ్రాడ్ ఫాదర్ ఉన్నాడే, చెప్పాలంటే చాలా దుర్మార్గుడు. ఊరిని మోసం చేస్తున్నాడు. ఇంకా చాలు, ఆపండి. మీ మూర్ఖపు మాటలన్నీ ఎంతో సేపు నుంచి కూర్చుని వింటున్నాను. చెప్పేది విను. అనవసరంగా నా దగ్గర తిట్టలు తినకు. మీరు చట్ట విరోధంగా క్వారీ జరుపుతున్నారని మా అందరికీ తెలుసు. ఏంటి, ఇంకా జరిగితే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అది మానేసి ఇలా పబ్లిక్ గా వచ్చి కూర్చుని ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు? జెండా పట్టుకుని ఇక్కడికి రారా. వచ్చాక ఎందుకు వచ్చామని నువ్వే ఏడుస్తావు. అది సరే గాని, ఆ మినిస్టర్ ఏమని చెప్పాడు? అదే ఆ దొండపాణి నన్ను పట్టుకుని జైల్లో వేయమని చెప్పాడు కదా. ఆ ఆలోచన వాడి మనసులో పెట్టుకోమని చెప్పండి. మంత్రి గారు అలా అనలేదే. అతను అలాగే చెప్పాడు. అలా అనలేదు. అలాగే చెప్పాడు. మీరు అనవసరంగా ప్రేక్షకుల్ని దారి మళ్లించకండి. మంత్రి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చట్టానికి వ్యతిరేకంగా క్వారీ పనులు జరుగుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్ దాని ఓనర్ కి నోటీస్ పంపించినట్టుగా నాకు తెలిసింది. చట్ట వ్యతిరేకంగా రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పు చేసేవారు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా సరే, చట్టం ముందు వాళ్ళు ఖచ్చితంగా దండన అనుభవించి తీరుతారు. చూసారా, నన్ను జైల్లో వేయమని చెప్పాడు. అయ్యో బాబు గారు, మీ చెవులు ఎక్కడ పెట్టుకుని వింటున్నారు? అది ఇంద్రియాలు పని చేయకపోతే ఇలాగే మాట్లాడుతుంటాం. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. హలో గురువునా, నువ్వు ఆ దండపాణి పక్కనే ఉన్నావా? సారు మీటింగ్ లో ఉన్నారు. ఏంటి మీటింగా? రే, వాడి మీటింగ్ లెక్క జన్మలో జరగకుండా ఆపేస్తాను, అర్థమైందా? ఈ విషయం అతనికి చెప్పు. మళ్ళీ తను నా విషయంలో కలగ చేసుకుంటే వాడి కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. చెప్పాడికి. న్యూస్ ట్రాక్ అయిపోయింది. ఇక క్రైమ్ స్టాపర్ కోసం పివి రాజేష్. ఓకే, బాయ్. హలో మామా, నేను వచ్చేసాను రా. ప్రదీప్ బండి వర్క్షాప్ లో ఉంది. నేను వాణ్ణి పికప్ చేసుకుని పబ్కి వచ్చేస్తాను. ఓకేరా, ఓకే.
అన్నా ఆ మైక్ ఆఫ్ చేసి రావచ్చు కదా, చెవులు చిరిగిపోయినాయి అన్నా. నా బాధ నాది. యూరిన్ ట్యాంక్ ఎక్కడ పేలిపోద్దు అని కంగారు పడుతూ ఉన్నా. ప్రదీప్ ఏంటి ఇంకా నువ్వు చీటీ డబ్బులు ఇవ్వలేదు? ఇస్తాలే. అవును, నువ్వేనా అది వేసింది? దేన్ని? రియల్ మాడ్రిడ్ గోల్ పోస్ట్ లో బార్సిలోనా వెంటనే 3 సార్లు ఫైర్ చేశారని. హే మంజరి, గోల్ కొట్టారని తెలుగులో చెప్తే సరిపోదా? ఎందుకు అనవసరంగా ఇదంతా? మన స్టైల్ బుక్ లో అప్పుడప్పుడు తీసి చూడు. రే ఇదిగో వస్తున్నాను రా, వచ్చేస్తున్నాను, ఆగు. మీ ఇంగ్లీష్ పత్రికలో 12 మంది జర్నలిస్ట్ను ఒకేసారి పనిలోంచి తీసేశారు. వాళ్ళని ఎదిరించి నువ్వు ఒక్క మాట మాట్లాడావా? అది వదిలేసి ఫేస్బుక్లో మొత్తం పోస్టర్లు వేస్తూ ఉంటారు. చెప్పరా, అడిగేది నిన్నే. అన్న ఇప్పుడు దానికి నేనేం చేయను? రై 10-20 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారా. అందులో చాలా మందికి 50 ఏళ్ళు దాటే కూడా. ఇలాంటి వయసులో వాళ్ళకి ఇంకెక్కడరా పని దొరుకుతుంది? చెప్పరా, సమాధానం చెప్పు. అన్న అయితే నన్నేం చేయమంటావు? అయితే దీని గురించి సమాధానం చెప్పనంటావు, అంతేగా? మీ అభిప్రాయం ఏంటి? హలో చంద్ర, అప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా? నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. రేయ్, యూనియన్ గురించి అనవసరంగా మాట్లాడుకో. నువ్వు అనవసరమైన విషయాలకు నోరు పారేసుకుంటూ ఉంటావు. ఒరే, ప్రజలకు మాత్రమే ఇలాంటి విషయాలు తెలియదు. తెలివిగా ప్రవర్తించే జర్నలిస్టులకు ఈ విషయాలు తెలుసు. తెలివైనోడివే. అయితే నువ్వు దద్దమ్మను అనవసరంగా వాక్కరా. కాస్తైనా బుర్ర ఇంతకీ ఉపయోగించి వాళ్ళ సమస్య ఏంటి? మసాలా ఉంటే వినడానికి బాగుంటుంది. ఇది ఊరికే యూనియన్ లో ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరారని ఆయన అంటున్నారు. రే బీడీ ఉందారా నీ దగ్గర? నా దగ్గర లేదురా, నీ దగ్గర కూడా లేదా? సర్లే వదులు, పని అనేది తీసుకున్నాను. వాడి దగ్గర వెళ్ళి అడగాల? సరే సరే, ఇక్కడే. ఎరా, గిఫ్ట్ ఇస్తారన్న కారణం వల్ల ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వెళ్ళే జర్నలిస్టులో నువ్వు ఒకటివి కదా. నీలాంటి బుద్ధి లేని ఎదవలతో ఇలాంటి విషయాలు మాట్లాడడం వేస్ట్ రా. అయినా నేను ఏంట్రా? మనం వెళ్ళి సమస్యను పెద్ద చేయొద్దు, నువ్వు కూర్చో. సపోర్ట్ చేస్తానన్నా? ధైర్యం ఉంటే పడవరా, చూద్దాం. పడవరా? ఆ? వద్దు. పెద్ద చెప్పొచ్చాడు తమ్ముడు. డ్రింక్స్ తీసుకురా. నువ్వెప్పుడొచ్చా? కాసేపు అయింది. నువ్వే ఇప్పుడు మీ ఛానల్ సూపర్ స్టార్వి, ఛానల్ ఫేస్వి. అవును, నువ్వు ఒక డిబేట్ పెట్టుండొచ్చు కదా. పత్రిక వాళ్ళకి పనిపోయిందిగా, కనీసం న్యూస్ లోనైనా చెప్పాలిగా. అన్నయ్య మేం వేసాం అన్నయ్య. అసలు నీ ఛానల్ ఎవరు చూస్తారా? ఒక విషయం బాగా తెలుసుకో, నువ్వు వాటిని అవమానించే హక్కు నీకేమాత్రం లేదు. నీ పనికిరా అనే పత్రికతో తెలుగు వాళ్ళందరినీ నువ్వు మోసం చెయ్యలేదు. చూడండి, అందరితో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుకోండి, జాగ్రత్త. రే అన్నయ్యగా అనుకుని ఫ్రీగా వదిలేరా. ఈయన నాకు అన్నేంట్రా? ఇప్పుడు అవ్వచ్చు కదరా. ఊరుకోరా. ఏంటన్నయ్య, టైం అయింది, ఇంటికి వెళ్ళవా? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను తిరిగి ఇండియాకి వెళ్ళేలా. అరే అలా అంటున్నావు ఏంటన్నయ్య? వచ్చి ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వెళ్ళొచ్చు కదా. ఇలా చూడన్నా, నేను చెప్తాను. ఎంటీ వాసుదేవ నాయుడు, కేజీ శంకరదేవ పిళ్ళాయ్, పి గోవింద పిళ్ళాయ్, ఎంపీ నారాయణ పిళ్ళాయ్, తగలి శివశంకర్ పిళ్ళాయ్. అర్థమైందా? అర్థమైందిరా. అన్నట్టు వీళ్ళందరూ ఏ జాతీయ పార్టీకి చెందిన వాళ్ళు? ఎరా చంద్ర, వచ్చే ప్రమోషన్ లో ఆ గ్రూప్ ను దింపేసి నువ్వు చీఫ్ అయిపోతావని అందరూ అనుకుంటున్నారు. మీకు దండం పెడతాను, అనవసరంగా మాట్లాడకండి. ఒక విషయం తెలుసుకో, మీడియాలో ఉన్న పై అధికారులందరికీ తెలివైన వాళ్ళంటే కాస్త భయం ఉందిరా. హిస్టరీ అదేగా చెప్తోంది. నువ్వు తెలివైన వాడమని వాడికి తెలుసురా. ఇలా చూడన్నా, నేను ఇప్పుడు ఉన్నట్టు ఉంటే చాలు. చీఫ్ ఎడిటర్ అవ్వద్దు, ఏమీ అవ్వద్దు. ఏంటంటే వినిపించలా? వీళ్ళ చీఫ్ ఎడిటర్ కురుపున్నాడు కదా, ఆ, ఆయనకు ఒక సెటప్ ఉందంట. తెలుసులే, అక్కడ పనిచేసే ఆవిడే కదా. ఆ, వాడి టేస్ట్ అంతేలే. ఇలా చూడండి, నేను ఊరికే చెప్పాను, వెళ్ళి ఇది కూడా రాసేకండి. అయితే నేను ఒకటి చెప్పనా? ఇది నిజమే, 50% నిజమే. 50% రాసేస్తారా? ఏం చాలదేంటి? చంద్ర,
అది నాకు అల్లుడున్నాడు. వాడిని ఏదైనా డిబేట్లో కూర్చోబెట్టి ఊరికే తిట్టు, అప్పుడైనా వాని గురించి తెలుస్తుంది. చూద్దాం. అలాగే. హే చంద్ర, నిన్న నువ్వు చేసిన డిబేట్ చాలా బాగుంది. బాబుకు కూడా కొంచెం టైం ఇచ్చుంటే బాగుండేది కదా. బాగా జరుగుతున్న సమయంలో నువ్వు సడన్ గా ఆపేశావు. నెక్స్ట్ టైం చూసుకుందాం. వాడు నీతోనే ఉన్నాడా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఒక్కసారి వాడికి ఫోన్ ఇస్తావా? ఇస్తాను. మావా ఆదిరా. నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పావా? హలో